విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు మన్నెపూరి శ్రీను, ఎస్సీ మోర్చా కింతాడ ప్రదీప్ కుమార్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా చీపురుపల్లి మరియు రామలింగాపురం గ్రామాల్లో రక్తదాన శిబిరాలు, మెగా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామ్ మల్లిక్ నాయుడు పాల్గొని కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానిగా మోదీ వరుసగా 3 సార్లు బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలబెట్టారన్నారు. అనంతరం స్వచ్ఛందంగా రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికేట్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ రాజేష్ వర్మ, టీడీపీ నాయకులు రౌతు కామనాయుడు, పైల బలరాం, సారిపాక సురేష్, తాడ్డి సన్యాసి నాయుడు, బీజేపీ నాయకులు ఎస్వీఎల్ఎన్ రాజు, ఇప్పిలి నీలకంఠం పాల్గొన్నారు. ముందుగా నరేంద్ర మోడీ గారు మరి 74వ సంవత్సరం పుట్టినరోజు ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుంది చీపురుపల్లి ప్రజల తరఫున, అలాగే తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులందరి తరఫున కూడా మరి నరేంద్ర మోడీ గారికి ఇవాళ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ కూటమి ఆధ్వర్యంలో మరి చీపురుపల్లి మండలంలో, అలానే ఇక్కడ రామవలస గ్రామంలో, మరి రామలింగాపురం గ్రామంలో ఈరోజు మరి బ్లడ్ డొనేషను మరియు మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చక్కగా ఇక్కడ కూటమి నాయకులందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు చీపురుపల్లిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్తో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అక్కడ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు సాగుతున్నాయి. తప్పకుండా మరి ఒక చిన్న దోమకాటుకే జనం చనిపోవడం అనేది చాలా దారుణం. కాబట్టి మరి అలాంటి కార్యక్రమాలు జరగకూడదంటే స్వచ్ఛత అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి, అలాగే స్వచ్ఛ భారత్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజలందరూ కూడా ముందుగా స్వయంగా మనం స్వచ్ఛగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత మన పరిసరాలని, మన కుటుంబ సభ్యుల్ని, అలానే మన చుట్టూ మన వీధుల్ని అన్నిటిని కూడా మరి మనం పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి, అలాగే స్వచ్ఛ భారత్కి మన చేయూత మనం ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మరి ప్రతిజ్ఞ కూడా చేయటం జరిగింది. అందరం కూడా 100 రోజుల పాటు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి మన చేయదగ్గది చేస్తామని చెప్పి, మనమే కాకుండా మనతో మరో 4 చేత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చేపడతామని కూడా ఈరోజు మరి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. తప్పకుండా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ కోసం చీపురుపల్లిలో చీపురుపల్లిగా మార్చడం కోసం చేయాల్సిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేసి తీర్తామని ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి అందరి దగ్గర